గతంలో ఉద్యమ సమయంలో ఊపా కేసులకు సంబంధించి ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి, ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు దేశద్రోహం కింద కేసులు పెట్టినారని చెప్పి ఈ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు సిద్దిపేట కోర్టుకు రావడం జరిగింది. అందులో భాగంగానే మనతో పాటు జాన్ అశోక్ ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా ఉంది కేసులకు సంబంధించి? కోట శ్రీనివాస్ గారు, ఎట్లా ఉంది కేసులకు సంబంధించి చూసుకుంటే? అంటే ప్రభుత్వం మారింది కాబట్టి కేసులు ఎత్తేయాలని చెప్పి ఈరోజు మీరు కోర్టుకు రావడం జరిగింది. ఏంది మీ డిమాండ్? ఏంది ప్రధాన డిమాండ్? ఈరోజు సిద్దిపేట కోర్టుకు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి పౌర హక్కుల సంఘాల నాయకులు. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న స్వరాష్ట్రంలో దుర్మార్గంగా ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా మేము మాట్లాడినందుకు ప్రశ్నించే గొంతుల మీద మొత్తం కూడా ఉక్కుపాదం మోపుతూ యూఏపీఏ చట్టాన్ని మా పైన అక్రమంగా బనాయించి, అసలు సంబంధం లేని కేసులు, ఎక్కడో ఏదో జరిగిందని, ఎక్కడో చిన్న పత్రాలు దొరికినాయని, ఎక్కడో ఎవరి దగ్గరనో చెప్పని పేర్లను కూడా వాటన్నిటినీ మా పైన ఇరికిచ్చేసి ఆ కేసులలో సుమారుగా ఈ తెలంగాణలో 10 కేసులలో మొత్తంగా విద్యార్థి నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, పౌరహక్కుల సంఘాల నాయకుల్ని, మహిళా సంఘాల నాయకుల్ని, రైతాంగ నాయకుల్ని, అన్ని వర్గాల ప్రజా సంఘాల నాయకుల్ని మొత్తం కూడా ఈ కేసులలో బనాయించేసి నెలల తరబడి, నేను సుమారుగా 9 నెలలు జైలు జీవితాన్ని గడిపాను ఈ కేసులలో. మరి ఈ కేసులో కూడా నేను జైలు జీవితం గడపడం జరిగింది. ఈరోజు సిద్దిపేట కోర్టుకు రావడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డది రేవంత్ అన్న గారి సారథ్యంలో. మేము ఈ కేసులో కూడా ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను. మొన్నటి వరకు ప్రజా సంఘాల నాయకులుగా పనిచేశాను. కానీ ఈరోజు మేము రేవంత్ అన్న గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులపైన కూడా కేసీఆర్ ఇలా కక్షపూరితంగా, రాజకీయ కక్షపూరితంగా ఈ కేసుల్ని ప్రజా సంఘాల నాయకులపైన, ఉద్యమకారులపైన అందరి మీద మోపడం జరిగింది. కాబట్టి ఈ కేసుల్ని పరిశీలించి ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి ఈ కేసుల్ని ఎత్తివేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులందరితో పాటుగా నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఓకే, అంటే ఊపా కేసులకు సంబంధించి ఎంతమంది మీద ఇప్పటి వరకు పెట్టారు? ఎంతమంది ఇప్పుడు వచ్చారు మీరు కోర్టుకి? అసలు ఈ కేసులో జరిగినటువంటి ఎక్కడ కూడా ఒక ఘటన జరిగింది లేదు. ఎక్కడో ఎవరో దొరికారని వాళ్ళు ఇచ్చిన సమాచారం అని, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి ఈ కేసులను నమోదు చేసిళ్ళు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ సంబంధం తప్పితే ఎప్పుడు కూడా ఆ ఘటనతో మాకు సంబంధం లేదు. కల్పిత కట్టుకథలతోటి ఈ కేసులను కట్టుకథలు అల్లి ఇలా అందరినీ ఇలా కోట్ల చుట్టూ దింపుతూ ఉన్నారు. కేసీఆర్ ఇన్ని రోజులు మమ్మల్ని కోట్ల చుట్టూ దింపిండు. మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి ఈరోజు సిద్దిపేట కోర్టుకి సుమారు ఈ కేసులో 51 మందిని హాజరు కావడం జరిగింది. 51 మందిలో కొద్దిమంది ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, పనుల వల్ల. సో మిగతా వాళ్ళందరం కూడా హాజరు కావడం జరిగింది. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న గారిని మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ కేసుల పైన ఒకసారి ఆలోచన చేయండి. ఈ కేసులను ఎత్తివేయడానికి కోసం మన దగ్గర ఉన్నటువంటి సాధ్యాలను పరిశీలించి ఈ కేసులను ఎత్తివేయాలనేది ముఖ్యంగా మా డిమాండ్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేను జాన్ ప్రజాకళ మండలి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను తెలంగాణ కోసము దరిదాపుగా కేసీఆర్ చెప్పుకునేటువంటి 2009 మలిదశ ఉద్యమం అనుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పినటువంటి మలిదశ ఉద్యమము, దానికంటే మించి 1996-97 నుండి మేము తెలంగాణ కోసము మాట్లాడిన వాడిని, కొట్లాడిన వాళ్ళము, పాట పాడిన వాళ్ళము, కాళ్ళకు గజ్జె కట్టుకొని, డప్పుకు భుజానికి డప్పేసుకొని గ్రామ తిరిగి జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్ అంటూ నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, లొల్లి 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 బుట్టే తెలంగాణ లొల్లి బుట్టే అంటూ బెల్లిలలితతో కలిసి ప్రజాకళా మండలి అనే ఒక సంస్కృత సంస్థను ఏర్పాటు చేసుకొని 1996 నుంచి వెళ్ళి రాష్ట్రం సిద్ధించే నాటికి మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు నాటికి కూడా మేము కొట్లాడినాం. ఆ రోజు కానీ కేసులను, ఆ రోజు మేము ఒక ప్రజా కళాకారులమని చెప్పుకున్నాము. మీరే చెప్పిండ్రు ఆ రోజు ప్రజా ఉద్యమకారులని చెప్పిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2న ఏర్పడినటువంటి సకల సబ్బండ జాతితో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, మహిళలకు వ్యతిరేకంగా విధానాలు, విద్యార్థులకు, ఉద్యోగులకు, అందరికీ, కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా మేము పాట పాడినందుకు, మేము మాట్లాడినందుకు మా మీద దేశద్రోహము, రాజద్రోహం కేసులు పెట్టి నా మీద, మా సెక్రటరీ మీద, మా యొక్క సంఘం సభ్యుల మీద 5 మీద ఈరోజు రాజద్రోహము, దేశద్రోహం కేసులు పెట్టి మమ్మల్ని మా గొంతు నొక్కేసినారు.
మేము మాట్లాడకుండా, మేము పాట పాడకుండా, మేము నలుగురికో వెళ్ళి ప్రజలతో కానీ, లేకపోతే మహిళల సమస్యల మీద కానీ, రైతాంగ సమస్యల మీద కానీ, అనేక సమస్యల మీద మాట్లాడకుండా, మేము పాట పాడకుండా ఈరోజు మా గొంతు మీద కంట్రోల్ పెట్టి ఈరోజు కోట్ల చుట్టూ దింపుతా ఉన్నారు. ఈ కోట్ల చుట్టూ నేను ఈరోజు దేశద్రోహిని ఎట్లయితే నేను ప్రశ్నిస్తూ ఉన్నా, నేను ఒక రాజద్రోహిని ఎట్లయితే ప్రశ్నిస్తూ ఉన్నా. ఆనాడు నేను తెలంగాణ కోసం మాట్లాడినందుకు నేను తెలంగాణ ఉద్యమకాండని చెప్పినటువంటి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అనేక మంది కానీ ఈరోజు నేను మీ సారథ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ చేతులతోటే, మీ యొక్క పాలనా యంత్రాంగంతో ఈరోజు ప్రజా కళా మండలి మీద, అనేక విద్యార్థి సంఘాల మీద, పౌర హక్కుల సంఘాల మీద, రచయితల మీద, కవుల మీద, కళాకారుల మీద, ప్రొఫెసర్ల మీద రాజద్రోహము, దేశద్రోహం కేసులు పెట్టి ఈరోజు ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్ళలో పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది తెలంగాణలో శ్మశానం చేసేసారు. ఒక ప్రతిపక్షం అనేది లేకుండా చేసినారు. పాలకపక్షమే ఆధిపత్యము, ప్రజాపక్షం లేకుండా చేసేసి అన్ని వర్గాల మీద, సబ్బండ జాతుల మీద ఈరోజు గొంతు నొక్కేసేసి ఈరోజు మమ్మల్ని జైళ్ళల్లో మగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు మేము వేడుకుంటా ఉన్నాం, ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయినారు, కానీ అసమ్మతి అనేది ఈరోజు ఎన్నికల రూపంలో ప్రజలు చూపించినారు. ఆ చూపుతోటి ఈరోజు వాళ్ళు ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈరోజు ఆ యొక్క దూకుడును వాళ్ళు పోనించుకోవట్లేదు. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ప్రజా సంఘాల నుంచిగా నేను ఒక ప్రజా కళాకారునిగా, నేను ఒక వాగ్గేయ కళాకారునిగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి, మా నిద్రాహారాలు లేకుండా మేము కొట్లాడిన ఒక కళాకారునిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా మీద పెట్టినటువంటి అక్రమ ఊపా కేసులను ఎత్తేయాలి దయచేసి. మా మీద పెట్టినటువంటి యొక్క దేశద్రోహము, రాజద్రోహం కేసు ఎత్తేసేసి మాకు ఈరోజు మాట్లాడే స్వేచ్ఛను కల్పించాలా. ఈరోజు అప్రకటితంగా పరిపాలిస్తున్నటువంటి ఎమర్జెన్సీ పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఎత్తివేయాలి. ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మీరు పునరంకితం చేసేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. పౌరకులకు ఓన్లీ పాలకులకే కాదు, ప్రజలకు ఉంటాయి. ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు మాట్లాడేటువంటి స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉండాలి. ఆ ప్రభుత్వమే పాలకపక్షం అవుతుంది, పౌరకులు వాళ్ళకే అవుతున్నాయి. కానీ ప్రజల వైపు, ప్రజా గొంతుకల వైపు మాట్లాడే వాళ్ళకి ఈరోజు మేము దేశద్రోహులం అవుతా ఉన్నాము. ఆ గొంతులు నొక్కేసినారు, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినారు, బొందబెట్టినారు. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మా మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పి మాతోటి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి మావోయిస్టులతో సంబంధం అని చెప్పేసి మా మీద అనేక కేసులు పెట్టేసేసి ఈరోజు మనం కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. మేము ఒక శ్రామిక వర్గం కోసం కొట్లాడే వాళ్ళము, తెలంగాణ కోసం కొట్లాడినాము. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము గొంతెత్తినందుకు విద్యార్థి సంఘాల మీద, అనేక మంది మీద ఈరోజు దేశద్రోహం కేసు పెట్టేసి మేము జైల్లో పెట్టినారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. అందుకనే మేము రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా మీద పెట్టినటువంటి అక్రమ రాజ్య వ్యతిరేక ఈరోజు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు పెట్టినారు. ఆ నల్ల చట్టాలను అసాంఘికమైనటువంటి, మేము అసాంఘికం కాదు, మీరు పెట్టిన కేసులు అసాంఘికమైనటువంటి కేసులు అవి. ఆ కేసులను ఎత్తేసి మీ యొక్క నిజాయితీని, మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని నిరూపించుకోవాలని చెప్పేసి ప్రజాకారులుగా, ప్రజా సంఘాల వారిగా ప్రజాకారులు మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటిది ఈ పరిస్థితి? 2016లో ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నది. అందులో కేసు మొదలుపెట్టినప్పుడు తక్కువ మందే ఉన్నారు. తర్వాత ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, రచయితల సంఘాలు, కళాకారుల సంఘాలు, అన్ని సంఘాల బాధ్యులపైన, కార్యకర్తలపైన ఒక కుట్ర కేసు బనాయించారు. అందులో 59 మందిని నిందితులుగా చూపించారు. అందులో కొంతమంది అజ్ఞాతంగా ఉండే వాళ్ళతో సహా వీళ్ళపైన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఊపా కేసు కింద, దేశద్రోహం నేరం కింద కేసులు పెట్టడం జరిగింది. వాస్తవంగా బహిరంగ ప్రజా జీవితంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అనేక రంగాల్లో సంవత్సరాలుగా పనిచేసే ప్రజా కార్యకర్తలపైన, ప్రజానాయకులపైన కేసు పెట్టడం అనేది ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లింది. దీన్ని విరమించుకోవాలని గతంలో అనేకసార్లు డిమాండ్ చేశాం. మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. కానీ ఓ కుట్రపూరితమైన కేసును బనాయించి ప్రజాస్వామ్యంగా ప్రశ్నించే గొంతులను నొక్కడానికి, ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయడానికి ఈరోజు గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ పని చేసింది. ఈ పని చేసిన దానికి ముఖ్యంగా ఇప్పుడు పనిచేస్తున్న సంఘాలు, ఇక్కడ ఉన్న మొత్తం సంఘాలు కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనవి కాకుండా ప్రజల పక్షంగా అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. ఆయా రంగాల్లో పోరాడుతున్న
ఆ కార్యకర్తలను నాయకులను వాళ్ళను ఒక టార్గెటెడ్గా ఒక లక్ష్యంగా చేసుకొని ఇక ముందు ప్రశ్నించకూడదనే ఒక ఉద్దేశంతో చేశాయి. ఇప్పటికైనా కూడా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా ఈ రాష్ట్రంలో 13 కుట్ర కేసులు మోపారు. అందులో ఇది ఒకటిది. కానీ ఈ కుట్ర కేసులు ఎక్కడ కూడా నేరం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఏమీ లేవు. కేవలం ఒక సస్పెక్టెడ్గా అనుమానితులుగా మాత్రమే చేర్చారు. ఎలాంటి ఆధారాలు లేని ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా తయారు చేయబడిన ఒక ఊపా చట్టం అనేది ఏది ఉన్నదో క్రూరమైన చట్టం కింద మొత్తంగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వానికి మేము తప్పనిసరిగా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, అంటే ఊపా చట్టంకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్టయితే అంటే మీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సమస్యకు పరిష్కార దిశగా వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? తప్పనిసరిగా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం మారింది, పాలకవర్గం మారింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువలకు లేక స్వేచ్ఛగా సంఘాలు పనిచేయడానికి ప్రశ్నించే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు. ఏమని? మేము స్వేచ్ఛగా ఉద్యమాలు చేసుకోవచ్చు, నిరసన తెలుపవచ్చు, ధర్నా చౌక్లో ధర్నాలు చేయొచ్చు అని ఆయన పత్రికాముఖంగా ప్రకటిస్తున్నాడు. అట్లాగే ఓట్ల సమయంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా 42 పేజీల మేనిఫెస్టోలో మొదటి పేజీలోనే మొదటి చాప్టర్లో మొదటి అంశంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా పరిపాలన సాగిస్తాం అని వాళ్ళు పేర్కొన్నారు. మేనిఫెస్టోకు బద్దులై ఉండి తప్పనిసరిగా ఇట్లాంటి అక్రమ కేసును ఎత్తివేయాలని మేము అనుకుంటున్నాం. ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కనీసం మేనిఫెస్టోను గౌరవించాలని చెప్పేసి ఈరోజు పౌర సమాజం కోరుకుంటున్నది. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే గతంలో ఈ కేసులను అనుభవిస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? 2-3 విషయాలు చెప్పాలండి తప్పకుండా. 1995లో ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ కానీ లేరు. 2000 నాటికే ఒక భావజాల నిర్మాణం జరిగింది. తెలంగాణ ప్రాంతేతరుల దోపిడీకి గురవుతున్నది, తెలంగాణను ఆ దోపిడీ నుంచి లిబరేట్ చేయాలి, ఒక రకంగా స్థానిక పాలన స్థానికులే చేసుకుంటారు అనే ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనయుతమైన భావజాల వ్యాప్తి జరిగింది. ఆ వ్యాప్తి మీద వీళ్ళు వచ్చి పార్టీ నిర్మాణం చేసుకొని మొత్తం భావజాలను ఉపయోగించుకొని ఇవాళ అధికారాన్ని చేపట్టిండ్రు. తెలంగాణ ఒక వైబ్రెంట్ సమాజం, చాలా చలనం ఉన్నటువంటి సమాజం, అనేక ప్రశ్నలు లేవనెత్తి ఆ ప్రశ్నలకు పరిష్కారాలు వెతుక్కునే సమాజం, ఆ పరిష్కారాలను పాలకుల ద్వారా సాధించుకునే సమాజం. కనుక వాళ్ళు అనుకున్న పనులు చేసుకోవడం కొరకు బయట సమాజం నుంచి ప్రశ్నలే రావద్దనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ అన్నాయో ఆ లక్ష్యానికి నిలబడతాయని వాటి నోరు మూయించాలని వీళ్ళు ఈ రకమైనటువంటి కేసులకు తెగబడ్డారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకాలపు కేసులు ఎత్తేస్తామని కూడా అవి కూడా పూర్తి స్థాయిలో ఎత్తేయలేదు. కనుక 2001 నుంచి ఉద్యమ కాలంలో నమోదు చేస్తున్న కేసుల నుంచి మొన్న 28 నవంబర్ నాడు నమోదు చేసిన ఉపా కేసు దాకా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేసులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివ్యూ చేసి మొత్తంగా ఎఫ్ఐఆర్లు మాత్రమే పరిమితమైనటువంటి చార్జెస్ ఫ్రేమ్ చేయనటువంటి కేసులన్నింటినీ కూడా అన్కండిషనల్గా విత్డ్రా చేసేసేయాలి. చార్జెస్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా తప్పుడు చార్జెస్ అవి ఎటువంటి ఉంటాయంటే కాపీ పేస్ట్ తరహాలో ఉన్నాయి. పేర్లు మారుస్తారు, స్థలాలు మారుస్తారు, ఆరోపణలు అవే పెట్టి అన్ని కేసులకు మావోయిస్టు సంబంధాలు అంటారు. ఒకవైపు పోలీసు అధికారులేమో తెలంగాణలో మావోయిస్టులే లేరు అని మాట్లాడతారు, ఇంకోవైపు మావోయిస్టులతో సంబంధాలు అని చెప్తారు. ఇక్కడి వాళ్ళని పట్టుకపోయి వేరే రాష్ట్రాలలో పెడతారు, వేరే రాష్ట్రాల కేసులు తీసుకొచ్చి ఇక్కడి వాళ్ళ మీద పెడతారు. ఒక అసంబద్ధమైన, చట్ట వ్యతిరేకమైన, న్యాయానికి వ్యతిరేకమైన, దుర్మార్గమైనటువంటి పాలన గత 10 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. దాని మీద మేము చేసిన పోరాటాలు కనుమరుగైనాయి, కానీ అణిచివేత మాత్రం ఒక పెద్ద రూపంగా మా మీద అందరి మీద అమలైంది. అందువల్ల మేమేం విజ్ఞప్తి చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో నమోదు చేసిన అన్ని ఉపా కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని ఉపా కేసులు ఎత్తేయాలి, అన్కండిషనల్గా ఎత్తివేయాలి. ఇది మా ప్రాథమికమైన డిమాండు. అప్పుడేమవుతుందంటే ప్రజా సంఘాలు ప్రభుత్వాలు చేయవలసిన ఎజెండాను ప్రజల వైపు నుంచి రూపొందించి ప్రభుత్వాల ముందర పెట్టేది ప్రజా సంఘాలు. ఇప్పుడు మేము తెలంగాణలో వాక్ స్వాతంత్ర్యం కోరుతున్నాం, సభా స్వాతంత్ర్యం కోరుతున్నాం, సంఘ స్వాతంత్ర్యం కోరుతున్నాం. వాటి కోసం మేము పోరాడుతాం కూడా. అందువల్ల మొత్తం ఈ చట్టాన్ని ఎత్తిపారేసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సంఘాల మీద మధ్యలో నిషేధం కూడా పెట్టిండ్రు. ఆ నిషేధం చట్టపరంగా ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నిషేధం ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. అట్లా ఒక నిషేధాలు లేని, నిర్బంధాలు లేని ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ కావాలి. అయితే ప్రజాస్వామ్యం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. ఆ విషయం ప్రజలకు తెలుసు.
మాకు కూడా పోరాడే వాళ్ళుగా తెలుసు. కనుక ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే ప్రజా ఉద్యమాలు ముందుకు తెచ్చే ఎజెండాను తమ చేతిలోకి తీసుకొని ఆ ఎజెండాను అమలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉండదు. ఆకలితో ఏడ్చిన బిడ్డకు పాలిస్తే ఎట్లయితే ఆడుకోవడానికి పోతుందో అట్లే ప్రజలు ముందుకు తెచ్చే డిమాండ్లకు న్యాయం దొరికితే ప్రజలు కూడా సరదాగా పోరాటాలు చేయరు. ఎవరు కూడా మేము చేసింది తెలంగాణ కోసం చేసిన పోరాటం సరదా పోరాటం కాదు. ప్రజా సంఘాలు లేవనెత్తిన ప్రశ్నలు సరదా ప్రశ్నలు కావు. ఇవాళ విద్య వైద్యం అన్నీ కూడా ప్రజలకు సజావుగా ఏ ఖర్చు లేకుండా అందితే వాళ్ళ గౌరవం పెరిగితే ప్రజలకు అంతకంటే కావాల్సింది ఉండదు. అందువల్ల మీరు అటువంటి సమాజ నిర్మాణానికి ముందుకు రండి, లేకపోతే పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అధికారం మారిందనేది వాళ్ళ అహంకారం మీద, అప్రజాస్వామిక చర్యల మీద ప్రజల పోరాటం ఒక రూపంలో బయటకు వచ్చి వాళ్ళ ప్రభుత్వాలు మారవలసి వచ్చింది. ప్రజలు భిన్నమైన రూపాలలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆ ఆగ్రహాన్ని రిసీవ్ చేసుకొని దానికి పరిష్కారం వెతకాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ కేసులన్నీ ఎత్తివేసి ప్రజలకి న్యాయం చేయాలని, చరిత్ర ముందర మేము ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో చూపెడతామని నిలబడవలసిన అవసరం ఉంది. మాటలతో ఎక్కువ కాలక్షేపం కాకుండా దాన్ని ఆచరణలోకి తేవాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి, అంటే మీరేమనుకుంటున్నారని చెప్పొచ్చు ఈ విషయంలో? దాదాపు అందరు మాట్లాడారు. 1997 మలదేశ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని 2004 వరకు 2014 వరకు కూడా ఒక్క కేసు ఎవరి మీద లేవు. 2014 తర్వాత ఇవి అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా ఒక రాజకీయ కుట్రతోటి రాజకీయ కక్షతోటి పెట్టినటువంటి కేసులు మాత్రమే. మావోయిస్టుల ఎజెండానే నా ఎజెండా అని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసినటువంటి నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఒక కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు ఇవి. అంతకంటే ముందు యూఏపీఏ చట్టాన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దాని తర్వాత దుర్వినియోగం చేసింది ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ మాట్లాడుతుంది కూడా ప్రజాస్వామ్య పాలన అందిస్తామని. మేము చేస్తుంది కూడా రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్, మీరు ప్రజాస్వామ్య పాలన అంటున్నారు కదా, మొట్టమొదట ఇక్కడి నుంచి ప్రారంభించండి. ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ప్రజా సంబంధాలు, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలతోటి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల చిన్న చిన్న కోరికలు, ఒక ఇల్లు కావాలనంటే పోరాటం చేసినాం, డంపింగ్ యార్డులు ఎత్తేయాలనంటే పోరాటం చేసినాం, ఒక ప్రజాస్వామిక ఉద్యోగాల గురించి చేసినవి, ప్రజాస్వామ్యబద్ధమైనవి ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవైతే డిమాండ్లు పెట్టి ముందుకు వచ్చిందో అవిటి మీద పోరాటాలు చేసిన కార్యకర్తలు మాత్రమే. సో వీటన్నింటిని కూడా ఇవాళ ప్రజాస్వామ్య పాలన కాబట్టి మీరు చెప్తుంది మొట్టమొదటగా దీనిపైన ఎంక్వైరీ చేయండి. మీరు ఎత్తేయండి అనంటే ఎత్తేయండి అని డైరెక్ట్ మేము చెప్తలేము. మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి, దీంట్లో చూసుకోండి ఏవి న్యాయబద్ధమైనవి కావనేది తీసుకొని దాని ప్రకారంగా ఇవాళ పెట్టినటువంటి కార్యకర్తలు ఎవ్వరికి సంబంధాలు లేవు, సంస్థలకు సంబంధాలు లేవు. వీటన్నింటిని కూడా బేషరతుగా కేసుల్ని ఎత్తివేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తాం. కమిటీ ఏది లేకుండా తప్పనిసరిగా ఆయన 6వ గ్యారంటీ, 6 గ్యారంటీల తర్వాత 7వ గ్యారంటీ ఇచ్చిండు. ఆ 7వ గ్యారంటీ ఏంటిదంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. కనుక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని అనడం అంటే ఈ ప్రజలపై, ఇక్కడ సంఘాలపై మోపినటువంటి అక్రమ కేసులను సమీక్ష చేయాలి, వాటిని ఎత్తేసేందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో మాటలకే పరిమితం కాకుండా ఉండాలనేటువంటిదే మా డిమాండ్. గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కాకుండా 7వ గ్యారంటీని ఒక తక్షణమే అమలు చేసి ఈ యొక్క ప్రజా సంఘాలపైన ఉన్నటువంటి ఉపా కేసులను కూడా తొలగించాలి. అది తొలగించినట్లయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు అవుతారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి కాదు, ఇది డిమాండ్ కూడా అనుకోవచ్చని చెప్పి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.